ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని పెట్టండి, తర్వాత వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. డ్రగ్స్ పై ఈగల్ పంజా. మన రాష్ట్రం నుండి డ్రగ్స్ను పాలదోలడానికి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక బ్రహ్మాండమైన స్టెప్ ఏంటంటే లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ ఉపయోగంగా కనిపించినప్పుడైతే వారి మీద నిఘా వేయడానికి ఒక సర్వేలెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రత్యేక ఈగల్ సెల్ ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. వాస్తవానికి ఈరోజు మనం చూసినట్టయితే మన సొసైటీలో ఏ పరిస్థితులలోనూ కూడా అది శుభకార్యాలే కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా వేరే విషయాలు కానివ్వండి, ఆ సమయాలలో డ్రగ్స్ వాడడం చాలా అలవాటుగా మారిపోయింది. అనేక పార్టీలలో రేవ్ పార్టీస్ కానివ్వండి, ఇంకా బర్త్డే పార్టీస్ కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించిన పార్టీని కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కాలేజెస్లలో ఫంక్షన్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్కు వాడటం చాలా అనవాయితీగా మారిపోయింది. దీని అంతటికీ కారణాలేంటి, దీన్ని నిర్మూలించడానికి మనం ఎలా చేస్తున్నాం, ఈ విషయాలపై పూర్తిగా మనం ఈరోజు వారిని అడ్డు చేయడానికి, వారిని ఆ ప్రమాదాల నుంచి తప్పించడానికి, ఒక డ్రగ్స్కు అలవాటు పడ్డ వ్యక్తిని మనం ఆ సరి అయిన పద్ధతిలో ఒక దారిలో తీసుకురావడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో, ఆ ప్రయత్నంలో ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నామో ఆ విషయంపై ఈరోజు పూర్తిగా చర్చించడానికే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ డ్రగ్స్ పై ఈగల్. ఈ విషయంలో ఈరోజు మనతోని మాట్లాడడానికి యాంటీ డ్రగ్స్ సంబంధించిన ఒక కమిటీ ఏదైతే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందో రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈగల్ సెల్, దానిలో ఏసీబీగా పనిచేస్తున్న మనకు నరసింహరావు గారు కూడా, ఏసీపీ నరసింహరావు గారు కూడా ఈరోజు మనతో జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే ప్రముఖ విద్యావేత్త, అరబిందో సంస్థకు సంబంధించిన ఒక విద్యావేత్త, వందలాది మంది విద్యార్థులను ఒక బ్రహ్మాండమైన వారి భవిష్యత్తులో తీర్చిదిద్దిన ఘనత చెందిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈరోజు మనతో ఉండడం చాలా గర్వకారణం. ఇలాగే సైక్రాటిక్ స్పెషలిస్ట్ యాంటీ సొసైడ్ ఫౌండర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కమిటీ చైర్మన్ డాక్టర్ కేశవులు గారు కూడా ఈరోజు మనతో రావడం చాలా గర్వకారణం. అలాగే మరొకసారి డాక్టర్ రాధికా రాణి గారు, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మరికొద్దిసేపట్లో జనేపుతారు. అలాగే పిఓడబ్ల్యూ సంధ్య గారు కూడా మరొకటి మనకు ఫోన్ లైన్లో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఒకసారి మనం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఇంతకు ముందు మనం గతంలో చూసినట్టయితే ఒక విద్యా సంస్థలలో విద్యా అధ్యాపకులుగా ఎప్పుడైతే మీ వద్ద విద్యను అభ్యసించిన ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు ఉద్యోగాలలో స్థిరపై ఉన్నారు. ఆ విషయానికి చూస్తే ఈరోజు ప్రతి కాలేజీలలో, ప్రతి స్కూళ్ళల్లో, పాఠశాలలలో, ఫంక్షన్లలో, ప్రతి చోట ఈరోజు డ్రగ్స్కు అలవాటు పడి విద్యార్థులు ఒక పక్కదోవ పడుతున్నారు. ఈ విషయంపై గత విద్యను, ఇప్పుడు విద్యను కార్పొరేట్ విద్యగా ఇప్పుడు మారిన తరంలో వారికి సంబంధించిన లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్ లేకపోవడం, కేవలం ప్రొఫెషనల్గా కార్పొరేట్ సంస్థలుగానే తీర్చిదిద్దడం అనేది దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారండి? Thank you very much, Andy. I really happy to find out మీ టీవీ వాళ్ళు ఈరోజు డిబేట్ తీసుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత when I'm sharing the dais with all the experts like a police officer and a Kakatiya University assistant professor and all the people, even Sanjay madam and all the things, so it is a privilege for me. And one thing I wanted to get you corrected, I am not a doctorate, I am not a doctor. I am just a simply Principal Prabhakar Reddy, who has been working for the last about more than 40 years. Yes. And have all type of education institutions and I have that experience. Yeah. పోతే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కోణంలో ఒక విద్య గురించి రివ్యూ చేస్తున్నప్పుడు ఈ కోణంలో చూసి మాట్లాడడం నిజంగా చాలా అనే వివేకానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలలో ఇది ఒక మహమ్మారిగా మారిపోయి ఎంతో మంది యువత ఏ పని చేయకుండా తయారైపోతున్న క్రమంలో ఈయన ఆ దృష్టి పెట్టేసి దాని కొరకు ఒక
ప్రత్యేకమైన వింగ్ను కూడా ఏర్పాటు చేసేసి ఈ విషయాన్ని మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం. నేను అంటే ఇది కొంచెం మనం బాగా విశ్లేషించి చూస్తే హై సొసైటీ పీపుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే కొంచెం లో ఎడ్యుకేటెడ్, అవగాహన లేకుండా హెల్త్ గురించి దాని గురించి కనీస అవగాహన లేకుండా ఉండే వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ ఏ విధంగా వాడుతున్నట్టుగా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని కూడా కంట్రోల్ చేయడము అంటే వాళ్ళకి అందకుండా చేయడం కావాలి, కానీ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కారణం ఏంటంటే రకరకాల రూపాలలో ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఈజీ మనీ కాబట్టి, ఈజీ మనీ జస్ట్ క్యారింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ద డ్రగ్ ఇన్ డిఫరెంట్ షేప్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ ల్యాక్స్ ఆఫ్ మనీ. చాలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏదో విధంగా గవర్నమెంట్ ఏ విధంగా లీక్ ప్రూఫ్ చేసినా ఎక్కడో ఎక్కడి నుంచి కూడా తప్పనిసరిగా దీన్ని వాళ్ళు సప్లై చేసేసి ఈ చైతన్యంగా ఉండే యువతను మొత్తం పాడు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత రెండోది, విద్యార్థులలో చూస్తే విద్యార్థులు కూడా ఎక్కడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అక్కడెక్కడ చదివే పిల్లలలో ఇది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎక్కడైతే స్టేట్ హెడ్ క్వార్టర్స్లలో పెద్ద పెద్ద సిటీలలో చదివే పిల్లల్లో కొంచెం ఇది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దాని గురించి కొంచెం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ డ్రగ్ గురించి నిన్న సీఎం గారు చక్కటి వివరణ ఇచ్చారు. ఏమిచ్చారంటే ఒకప్పుడు సైన్యము అంటే పంజాబ్ అంటే సైన్యం, దేశాన్ని రక్షణ చేస్తుందంటే ఒక తలపాగు చుట్టుకొని వీరుడుగా ఉండే ఒక మహా గొప్ప వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రము మన పంజాబ్. అటువంటిది ఈ రోజు మొత్తం డ్రగ్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి చక్కటి ఒక విశ్లేషణ ఇచ్చాడు. అది మనం ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇకపోతే స్కూల్స్, కాలేజీలు తప్పనిసరిగా ఎక్కడైతే డ్రగ్స్ అవుతున్నదో దాన్ని సూపర్వైజ్ చేసేసి దాన్ని చాలా కేర్ఫుల్గా ఉండి అక్కడ ఏమైనా జరిగితే మాత్రం మీ యొక్క పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి మీరు ఒక అధికారిని నియమించేసేసి ఒక సూపర్వైజర్ నియమించేసి అటువంటి కాకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి సరే వారి యొక్క ఆలోచన అందరికి షేర్ చేశారు. కానీ ఇక్కడ నేను చెప్పేది అంటే ఇది నేను అది విభేదించడం లేదు, కానీ కొన్ని ప్రాక్టికల్ గా జరిగే యొక్క సమస్యలు నేను చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మన జాన్సన్ గ్రామర్ స్కూల్ అదో ఏదో హ్యాబిట్ సెంటర్ లో ఉంది. అక్కడ ఒక పక్క పండి డబ్బా దుకాణమో లేకపోతే ఇంకోటి పెట్టేసేసి ఒక వ్యక్తి సాటుగా డ్రగ్స్ అమ్ముతున్నప్పుడు ఇన్ కేసు ప్రిన్సిపాల్ తెలిసింది వెళ్ళి అతను తీసివేయించగలుగుతాడా? ఇక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా ఇది డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు కానీ డ్రగ్స్ అమ్మేవాళ్ళు పెండ్లర్ కానీ ఎవరు కానీ వీళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రౌడీజం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత యజమాన్యం వెళ్ళి అతన్ని కంట్రోల్ చేయడము లేకపోతే పోలీస్ రిపోర్ట్ చేయడం వల్ల ఇతని లైఫ్ రిస్క్ అనే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మామూలు ఇదేగా డ్రగే కాదు, మేము చూస్తూ ఉంటాం స్కూల్స్ పక్క పంటి చిన్న చిన్న పెట్రీ షాప్స్ అవి ఒక హైజీనిక్ ఉండో పాడుండవు, వాటిని పెట్టేసి నడిపిస్తూ ఉంటారు. ప్రిన్సిపాల్స్ కానీ యాజమాన్యం కానీ ఇక్కడ నడపొద్దండి అంటే ఇది రోడ్డు, నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ అని రఫ్గా మాట్లాడి వాళ్ళ మాట వినకుండా ఆ పిల్లల ఆరోగ్యానికి పాడు చేయడానికి కారకులు అవుతున్నారు. ఇక అదేవిధంగా ఈ రోజు డ్రగ్స్ కూడా చాక్లెట్ రూపకంగా, ద్రవ రూపకంగా, ఇంకో రూపకంగా చాలా వచ్చాయి. ఆ షాపులలో అమ్ముతా ఉంటే యజమాన్యం వెళ్ళి షాపును బంద్ చేయించే శక్తి ఉందా అంటుండొచ్చు. ఇది చట్టం వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు రిపోర్ట్ చేయొచ్చు అనొచ్చు. కానీ అది ఎంత రిస్క్తో కూడుకున్న సమస్య అంటే అది చేసినప్పుడు ఈ యాజమాన్యం వాళ్ళు కూడా అవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే చాలా కష్టమైన పని. దానికన్నా ఏంటంటే ఇది ఎక్కడి నుంచి రావాలి చైతన్యం అంటే పేరెంట్స్ నుంచి కూడా చైతన్యం రావాలి, పిల్లలు పెంచే విధంగా చైతన్యం రావాలి. ఖచ్చితంగా వాళ్ళకు దైవికమైన యొక్క మార్పును తీసుకొచ్చేస్తే స్పిరిచువాలిటీని కొంచెం వాళ్ళ లైఫ్ లో ఒకటి ఉంటే ఇటువంటి వైపు వెళ్ళడు. కాబట్టి అదొక ఖచ్చితంగా ఒక అండర్లైన్ చేయవలసిన విషయం ఏంటంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడో ఒకసారి తను నమ్మిన దైవాన్ని గురించి దాని గురించి తెలుసుకోవడము, దైవాన్ని కోరుకోవడము, తర్వాత తన పనికి వెళ్ళడం లేకపోతే తన విద్యకు వెళ్ళడం అది చేస్తూ ఉంటే ఇటువంటి పనులకు వాళ్ళు మొగ్గు చూపట్టారు. అలాగే ఏమవుతుందంటే ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా కొంచెం సూపర్విజన్ అవసరం, కానీ దాన్ని కంట్రోల్ చేసేసి ఖచ్చితంగా స్టాప్ చేయడం అంటే ఇన్స్టిట్యూషన్ లోపలికి ఏం తీసుకురారు, ఇది బయట జరుగుతున్న పని కాబట్టి అది చాలా డిఫికల్ట్ అనే విషయం, యాజమాన్యానికి ఛాలెంజ్, లైఫ్ రిస్క్ కూడా. బట్ ఇది కొంచెం ఆలోచించవలసిన విషయము. దీనికి ఎప్పుడైతే ఇప్పుడు అది ఒక కమిటీ ఏర్పాటు చేసిందో, పోలీస్ కమిటీ అయితే ఏర్పాటు చేసిందో అది కమిటీ కొంచెం ఇన్స్టిట్యూషన్స్ మీద
ఒక మఫ్టీలో వచ్చేసి సూపర్వైజ్ చేసేసి వాళ్ళు కంట్రోల్ చేయడంలో పాసిబుల్ అవుతుంది. కాలేజీల ముందు కానీ స్కూల్స్ ముందు కానీ మరీ పర్టికులర్గా ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్స్ అవుతున్నాయో అవి, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మెయిన్ సెంటర్లలో, తర్వాత మేజర్గా ఏంటంటే స్టేట్ క్యాపిటల్లో ఖచ్చితంగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది అందరి యొక్క సమిష్టి బాధ్యత కాదనను, కానీ స్కూల్స్ వాళ్ళు బాధ్యత చేసేసి వాళ్ళ బాధ్యత అనడం మాత్రం నేను ఆశించలేకపోతున్నాను. రైట్ సార్, ఇదే విషయం రైట్ లేదు సార్. మీరు మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత ఒకసారి మనం మన నరసింహరావు గారి దగ్గర వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి ఈరోజు. అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎక్కడైనా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. ఓకే, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో డాక్టర్ రాధికా రాణి గారు, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ ఒకసారి మనం ఆమెతో క్లాస్లో ఉన్నారు కాబట్టి ఆమెకు మాట్లాడిన తర్వాత మనం వేరే మన ప్యానలిస్టుల దగ్గరికి వెళ్దాం. డాక్టర్ రాధికా రాణి గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? ప్రొఫెసర్ వినబడుతుంది మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. యా ప్లీజ్. యా సార్, మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు మై వ్యూస్ ఆన్ ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ని ఏర్పరిచారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో. ఐ అండర్స్టాండ్ దట్. మీరు ఇంతకుముందు పెట్టిన క్లిప్పింగ్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి సో దట్ దే కెన్ సర్వేలెన్స్ అని ఉన్నారు. ఎస్, దట్ ఈస్ గుడ్. బట్ అట్ ది సేమ్ టైమ్ యూనివర్సిటీస్, ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ, సో ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనివర్సిటీ. యూనివర్సిటీస్ లో ఆల్వేస్ ఎప్పుడు సోషల్ ఇష్యూస్ ని అది ఒక మంచి ప్లాట్ఫామ్ గా స్టేట్హుడ్ స్ట్రగుల్ కి నిలబడింది అండ్ వేరియస్ మూవ్మెంట్స్ జరిగినాయి. ఇప్పుడు మనం ఇండియాలో మన స్టేట్ లో గానీ కంట్రీలో గానీ వీఆర్ ఫేసింగ్ ఎ డిఫరెంట్ ఛాలెంజ్. లైక్ పంజాబ్, హర్యానా హబ్ అయిపోయింది డ్రగ్స్ కి. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ కూడా ఉంది. సో వీ వాంట్ తెలంగాణ షుడ్ నాట్ బి ఎ హబ్ అండ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ in university should keep a role, play a very key role in what is happening in the universities and give information to people. అదే ఒక విషయం. ఇటు యూనివర్సిటీస్ లో ఉన్న వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ ని, సో దట్ దే కెన్ పాస్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. ఫస్ట్ థింగ్ అలా, అండ్ ఇట్ ఈస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్కింగ్ విత్ ది ఈగల్ as such. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను అబ్జర్వ్ చేసిందంటే ఇగ్నరెన్స్ తో కూడా ఒక్కోసారి ఇట్లాంటి అలవాట్లోకి పడుతూ ఉంటారు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. విత్ దిస్ ఇస్ వాట్ ఇస్ డ్రగ్స్ అని ఇట్లాంటివి అంటే రకరకాల నేమ్స్ ఉన్నాయి కదా, అసలు దాని నుంచి దూరం ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి, అసలు ఏం జరుగుతుంది వీటి గురించి ముఖ్య పిల్లలకి తెలిపి ఉంచడం. ఐ థింక్ కొన్ని గుడ్ NGOs can create some parent
పేరెంట్ సెషన్స్ ఇన్ స్కూల్స్ ఏర్పాటు చేయగలిగితే పేరెంట్స్ కూడా అవేర్నెస్ వస్తుంది అండ్ దే కెన్ ఇన్ఫార్మ్ దేర్ స్టూడెంట్స్, దేర్ చిల్డ్రన్ ఇన్ఫాక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ లో ఒక కనెక్టివిటీ మిస్ అవుతుందండి. పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, చిల్డ్రన్ ఆర్ ఇన్ దేర్ ఓన్ బిజీ స్కెడ్యూల్. సో అక్కడ ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ని మనం ఒకవేళ కూర్చొని పిల్లలతో ఎప్పుడు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అసలు అవన్నీ కొంచెం మాట్లాడగలిగితే అండ్ చిల్డ్రన్ కూడా వాళ్ళ పేరెంట్స్ తో ఆర్ ఎనీవన్ ఇన్ ద పేరెంట్ ఆర్ వాళ్ళ పేరెంట్ కావచ్చు, సమ్ మెంటర్ ఆర్ గార్డియన్ అట్ హోమ్, వాళ్ళు కన్ఫైడ్ అయ్యేటట్టు ఉండాలి. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడేటట్టు ఉంటే మనకి ఈజీగా ముందే తెలుస్తాయి కొన్ని విషయాలు. అసలు వాళ్ళు పక్కదారిలో వెళ్తున్నారా, అసలు వీళ్ళు ఎక్కడెవరితో స్నేహం చేస్తున్నారు, ఏమి యాక్సెస్ లో ఉంది. సో ఇటు యాజమాన్యం కావచ్చు, గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఎన్ ఎఫర్ట్, బట్ అట్ ది సేమ్ టైం అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ వస్తే చాలా బాగుంటుందండి. అదే నా వ్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధికారాణి గారు. ప్రస్తుతం ఒక్కసారి మనం చరణ్ గారు ఏం మాట్లాడో, సినీ ప్రముఖ ఎవరైతే ఉన్నారో యాక్టర్ చరణ్ ఏం మాట్లాడారో చూసిన తర్వాత మనం వేరే ప్యానలిస్ట్ల దగ్గర ఇద్దాం. పీసీఆర్ కెన్ యూ ప్లే ద బైట్ ఆఫ్ మిస్టర్ చరణ్? అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లలు బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున రైట్. ఇదే విషయంలో ఒకసారి మనం చూసినట్టయితే ఏ పేరెంట్స్కు సంబంధించిన ఈరోజు బాధ్యత వచ్చింది కాబట్టి తనకు తెలిసి వచ్చింది, తనకు సంబంధించిన తన సంబంధించిన కూతురు కానీ కూడుకోను కానీ ఎప్పుడైతే స్కూల్స్కు పంపించడం జరుగుతుందో అప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందని ఇప్పుడు బాధ, నాకు ఒకసారి భయం అనిపిస్తుందని చరణ్ గారు చెప్పారు. వాస్తవానికి ఒక చూసినట్టయితే ప్రతి సినిమాలో మనం చూసినట్టయితే పబ్బులలో కానీ క్లబ్లలో కానీ ప్రతి చోట డ్రగ్స్కు కానీ ఇంకా లిక్కర్ కానీ ప్రతి చోట అది చూపెడుతూనే ఉన్నారు. ఆ ఇంపాక్టే ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ మీద పడుతుంది, కాలేజీ స్టూడెంట్స్ మీద కానీ లేకుంటే ఏదైతే ఉన్నదో వేరే ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్స్ వాళ్ళ మీద పడుతుంది. దీని విషయంలో ప్రత్యేకంగా ఏమన్నా దీని మీద చొరవ తీసుకోబోతున్నారా సినీ ఇండస్ట్రీ అంటే దానికి సంబంధించిన వారు చూటిగా జవాబు చెప్పలేకపోతారు. ఈ విషయంపై ఒకసారి POW సంధ్యారాణి గారు కూడా సంధ్య గారు కూడా ఉన్నారు మనతోటి ఫోన్ లైన్లో, వాటితో మాట్లాడినాక డాక్టర్ కేశవ్ దగ్గర ప్లీజ్ సంధ్యారాణి గారు మీద POW నాయకురాలు సంధ్యారాణి గారు మీరేమంటారండి ఈ విషయంపై? డ్రగ్స్ సమాజానికి పట్టిన చింది కానీ పాలకులు అందరికీ తెలుసండి. కానీ విద్యార్థులని, స్కూల్ విద్యార్థులని, కాలేజీ విద్యార్థులని టార్గెట్ చేసుకుని అంటగడుతున్న తీరు, అలవాటు చేస్తున్న తీరు సమాజానికి ఎడిక్షన్. ఇవాళ ప్రపంచంలో మత్తు మందుల వల్ల యుద్ధాలు జరిగినాయి. దేశంలో మనకు తెలుసు చైనా లాంటి దేశాల్లో నల్ల మందు అలవాటు చేసి అక్కడ ఎంత పెద్ద పోరాటం పాలకుల మీద చేశారో అక్కడ సమాజం మనకు తెలుసు. మన సమాజంలో కూడా మద్యం మత్తులో కుటుంబాలు, సారా మద్యం మత్తులో కుటుంబాలు మునిగి తేలుతుంటే ఇవాళ శ్రామిక మహిళలు సారా మీద కన్నెరు చేసి మద్యం మీద పోరాటం చేసి ప్రపంచంలో ఎక్కడా లేనంత చారిత్రాత్మక పోరాటం మన సమాజంలో చేసి కొంతకాలమైన మద్య నిషేధం సాధించుకున్నారు, మద్యాన్ని నియంత్రించుకున్నారు. కానీ పాలకులకి ప్రజలని మత్తు మందులో ముంచితేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది. అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకునే దిక్కుమాలిన ప్రభుత్వాలు బాగా తయారైనవి. దీని ఫలితంగా ఉన్న మత్తులు సరిపోనట్టు గంజాయి మత్తులు, డ్రగ్స్. ఇవాళ యూత్కి డ్రగ్స్ని ఇవ్వడం ద్వారా బాగుపడుతున్న వాళ్ళు ఎవరు అని చూస్తే ఖచ్చితంగా బడాబాబులే. పోలీసులకు తెలియకుండా, పాలకులకు తెలియకుండా ఈ డ్రగ్స్ సరఫరా అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇందులో ఎప్పుడు కూడా మనం చూస్తాం ఈ డ్రగ్స్ లో బడాబాబులే ఉంటారు, బలిసిన వాళ్ళే ఉంటారు. పట్టుకున్నట్లు షోలు చేస్తారు. అకున్ సబర్వాల్ ఒకసారి ఎంతో హంగామా హల్చల్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు, నాట్ నోన్. పట్టుకున్న కేజీల కొద్ది డ్రగ్స్ ఏమైతాయో తెలీదు.
ఆ తర్వాత అంటే ఆ డ్రగ్స్ మళ్ళీ వీళ్ళు అమ్ముతున్నారా, వేలం వేస్తున్నారా, అంటే ఏం చేసిన వాటిని డిస్కార్డ్ చేయాలి. అంటే వాటిని నాకు తెలీదు ఎట్లా వాటిని పాతి పెట్టాలో. కానీ మరి ఆ పట్నీయాన్ని ఏం చేస్తున్నారు? ఈ హెరాయిన్ కానీ మాదక ద్రవ్యాలుగా ఉన్న ముఖ్యంగా డ్రగ్స్. ఈరోజు పిల్లల దగ్గరకు వచ్చే వరకు మనకు అర్థమవుతుంది ఏదో ఒక రూపంలో వాళ్ళకి వస్తున్నాయి. చాక్లెట్ల రూపంలో వస్తున్నాయా, బిస్కెట్ల రూపంలో వస్తున్నాయా, సిగార్ రూపంలో వస్తుందా, పౌడర్స్గా వస్తుందా? ఇవాళ పెడ్లర్స్ మీదనే వీళ్ళ ప్రతాపం. నేనేమంటున్నా అంటే డ్రగ్స్ అనగానే పెడ్లర్స్ మీద ప్రతాపం చూపిస్తున్నారు. పెడ్లర్స్ ఓకే ఉన్నారు, కానీ పెడ్లర్స్ కాదు అసలు మూలం. ఇవాళ బస్తీల్లో పిల్లల్ని వాళ్ళకి బండ్లో లేదా డబ్బులో కొంచెం ఎర్ర చూపి ఫోన్లో వాళ్ళని పెడ్లర్స్గా మార్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సప్లై చేస్తున్నారు. చాలా చోట్ల స్కూళ్ళ సమీపంలో ఉన్నాయని అందరికి తెలుసు, కానీ వాటిని పట్టుకోవడంలో చాలా చాలా నిర్లక్ష్యం ఉంది. అంటే ఇవాళ హుక్కా సెంటర్లు వీధికోటి వస్తున్నాయి. ఎందుకు హుక్కా సెంటర్లు ఎవరి అవసరానికి వేడుస్తున్నాయి? హుక్కా సెంటర్లకు లైసెన్స్లు ఎందుకు ఇస్తున్నారు? అంటే హుక్కా సెంటర్లలో హుక్కానే ఉందా, ఇంకేమన్నా ఉందా? ఇవన్నీ కూడా పరిశీలించాలా. మొత్తంగా అయితే మత్తులో జోగుతుంది యువత. చాలా తల్లిదండ్రులు డిఅడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు వైలెంట్గా తయారవుతున్నారు. పిల్లలు భావితరం సమాజానికి ఏ సమాజానికైనా మూల స్తంభం లాంటి పిల్లల్ని వాళ్ళ డ్రగ్స్కి అడిక్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, సమాజం భవిష్యత్తు ఏమవుతుంది. అంటే క్రైమ్ పెరుగుతోంది. ఇంత క్రైమ్ పెరుగుతున్నా, పిల్లలు ఇంత డ్రగ్స్కి అలవాటు పడుతున్నా పట్టించుకోని స్థితి. ఇది కంప్లీట్గా వ్యవస్థల వైఫల్యం. డ్రగ్స్ చుట్టూ డ్రామాలు బంద్ చేసి చోపుటపులు డ్రామాలు హల్చల్ కాదు, రియల్ వర్క్ కావాలండి. ఇవాళ అనేక దేశాలు డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి, మన ప్రభుత్వాలు మాత్రం రైట్ సార్. మ్యామ్ ఇదే విషయంపై ఇంకొకసారి మేము వద్దకు వస్తాను. ప్రస్తుతం ఒకసారి డాక్టర్ కేశవ్ గారి దగ్గర వెళ్దాం. కేశవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, అలాగే మనకు సంబంధించిన రాధికా రాణి గారు చెప్పారు, అలాగే ఈరోజు సంధ్య గారు చెప్పారు, అనేక విషయాలలో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల మీద దృష్టి సారించాలని, వారికి సంబంధించిన ఆ విషయంపై దృష్టి సారించకపోవడంతోనే వాళ్ళ అలవాట్లు మారిపోతున్నాయని ఒకరు చెప్పారు. అలాగే పెడ్లర్కు సంబంధించింది చిన్న చిన్న విషయాలలో వారికి డబ్బుల ఆశ చూపి, ఫోన్ల ఆశ చూపి వారిని డ్రగ్ పెడ్లర్స్గా చూస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే రామ్ చరణ్ గారి మనం విషయం చూస్తే ఈరోజు ప్రధానంగా సినిమాలే దానికి ఎంత పెద్ద కారణమవుతున్నాయి. సినిమాలలో ఈరోజు నిన్న ఏదైతే మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏం చేశారు అంటే ఏ విషయంలో కూడా ఏ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా డ్రగ్స్కు అలవాటు పడి కనిపెట్టేయకుంటే ఎలాంటి విషయంలో దొరికినా కూడా అతన్ని సినిమా ఇండస్ట్రీనే బహిష్కరించాలని చెప్పారు. ఈ విషయంపై మీరు దీన్ని యాజ్ ఏ సైకాట్రిస్ట్గా మీరు ఎలా విశ్లేషిస్తారండి? అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం సార్. ముందుగా అసలు ఈ డ్రగ్స్ గురించి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది తెలియకుండా మనం ఇంత చర్చ నాకు అవసరం అనిపించట్లేదు. ఎంతవరకు అంటే అఫీషియల్ గా చూసుకున్నట్టయితే 2023లో డిసెంబర్లో సాక్షాత్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ శాఖ వాళ్ళు పార్లమెంట్ లోపల ఒక ప్రవేశపెట్టారు ఒక ప్రతిపాదిత. ఏమని చెప్పారంటే భారతదేశంలో 10 నుంచి 15% పైగా మంది ఏదో ఒక రకమైన మద్యము మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ఇది నేనంటున్న మాటలు కాదు, సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒక ఆ రకంగా చూసినట్టయితే దేశంలో 15 కోట్లకు పైగా అఫీషియల్లీ అనౌన్స్డ్ 15 కోట్లకు పైగా మంది ఏదో ఒక రకమైన మద్యము మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. కానీ అన్అఫీషియల్ గా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 25 కోట్లకు మందికి పైగా మద్యము మత్తు పదార్థాలకు బానిసయ్యారు. ప్రపంచం దేశాలలో మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది యువత గల దేశం కేవలం భారతదేశం అనే విషయం మీ అందరికీ తెలుసు. సో ఈ విపత్తు మనం ఈ మధ్యలో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ యుద్ధాల కంటే ఎక్కువగా నష్టపోతున్నది యువత దేశాలు.
ఈ యొక్క మద్యము మత్తు పదార్థాల యొక్క ప్రభావము కేవలం ఒక ఆర్థిక వ్యవస్థ మీద కాదు, ఆరోగ్య వ్యవస్థ మీదే కాదు, సామాజికంగా ఆర్థికంగా కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. ఒకవేళ మన సౌత్ ఇండియాకు చూసుకున్నట్టయితే మేడం గారు మిగతా వాళ్ళు కూడా చెప్పారు, పంజాబ్ పరిస్థితి ఏంది, 66 లక్షల పైగా 2019లో లెక్క ఇది. అంటే ఇప్పటికి 1 కోటి మందికి పైగా ఏదో ఒక రకమైన మద్యము మత్తు పదార్థాలకు బానిసారు. ఈ రోజు ఒకప్పుడు పంజాబ్ ఎట్లా ఉన్నత స్థితిలో ఉన్నది ఆర్థికంగా, ఇప్పుడు పంజాబ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇక మన సౌత్ ఇండియా విషయానికి వచ్చేస్తే, సౌత్ ఇండియా స్టేట్ లో చూస్తే తెలంగాణలో 33 లక్షల మంది పైగా ఏదో ఒక రకమైన మద్యము మత్తు పదార్థాలకు అలవాటు పడడం చాలా బాధాకరం. ఇందులో 10 నుంచి 17 సంవత్సరాల విద్యార్థులు అంటే యువతనే 3 నుంచి 4 లక్షల మంది పైగా బానిసలయ్యారని సాక్షాత్ ఇవన్నీ ప్రభుత్వ లెక్కలు మాత్రమే. అంటే ఇంచుమించు 33 జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాకు 80 నుంచి 1,20,000 మంది ఏదో ఒక రకమైన మద్యము మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నిజామాబాద్ కూడా ఈ మధ్యలో తక్కువేం కాదు. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో ఒకప్పుడు 160-80 వరకు ఉన్నటువంటి ఈ రోజు ఎన్ని అయిపోయాయో మన అందరికీ తెలుసు కదా. పబ్బు కల్చర్ పెరిగిపోతుంది, పబ్బులు వైన్ షాపులు పెరిగినాయి, బార్ల సంఖ్య పెరిగింది. ప్రొహిబిషన్ శాఖ ఏం చేయాలో అది చేయకుండా ప్రొహిబిషన్ అనే పేరుకు బదులుగా ఇవన్నీ ఎంకరేజ్ చేయడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్ అనేది డైరెక్ట్ గా డ్రగ్స్ తోటే ప్రారంభం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళు సిగరెట్ తీసుకోవడమో, తర్వాత ఆల్కహాల్ నుంచి ఈ రకంగా ఒకదాని నుంచి ఒకటి అలవాటు పడుతున్నారు. సో ఇంత భయంకరమైన 10 నుంచి 15% పైగా మంది ప్రజలు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయవలసిన ఒక ఇష్యూను పట్టించుకోకపోవడం బాధాకరం. గత ప్రభుత్వాలతో పోల్స్తే ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం చాలా సంతోషం. కానీ గత సంవత్సరం నుంచి, గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు అకున్ సబర్వాల్ చేసిన కేసును ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం, దాంతో ఏంటి, ముఖ్యమంత్రి గారికి ఏ అలవాట్లేదు, చాలా సంతోషం. ప్రధానమంత్రి గారికి ఏ అలవాట్లేదు. అక్కడ అతను, ఇక్కడ ఇతను, ఇద్దరు యాంటీ డ్రగ్స్ మీద చాలా మాట్లాడుతున్నారు. మోడీ గారు కూడా నష అనేది అంటే దాని గురించి కూడా ఒక 400 కోట్లు కేటాయించి దేశవ్యాప్తంగా దీన్ని ఇండియా ఫ్రీలో చేద్దామని చేస్తున్నారు. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. కానీ వాస్తవ మాటలకు చేతలకు పొందన లేకపోవడం మాత్రమే బాధాకరం. నిజంగా సినిమా యాక్టర్లు ఎక్కువ సెలబ్రిటీ ఇది అలవాటు అయినాయి. వాళ్ళ మీద ఒక్క చర్య తీసుకున్నారా? ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి. మరి ఎక్కడికైనా ఎవరికైనా కనీసం ఒక్కరికైనా జైలు శిక్ష పడిందా? సో మనకు నిజంగా మనస్ఫూర్తిగా ఉండాలి. ముఖ్యమంత్రి గురించి అభినందించక తప్పదు. మేము చేతల్లో కావాలంటున్నాం. ఎందుకంటే యూత్ ఎక్కువగా ఉంది. ప్రపంచంలో యుద్ధాల కంటే ఎక్కువగా నష్టపోయేది డ్రగ్స్ మహమ్మారి ద్వారానే. ఈ మహమ్మారిని తరిమి కొట్టకపోతే భవిష్యత్తు ఇండియా విలవిలలాడవలసిందే. ఇప్పుడు పంజాబ్ పరిస్థితి ఏమైంది, చుట్టుపక్కల దేశాల పరిస్థితి ఏమైందో మనందరూ తెలుసు. సో మీతో మీరు అన్నారు కదా, ఖచ్చితంగా ఎలా తగ్గించాలి అంటే అలవాటు ఒకసారి అయిపోతే ఒక్కసారి కూడా ఆ వ్యక్తి మద్యం కానీ మత్తు పదార్థం స్పెషల్లీ డ్రగ్స్ చూసుకున్నట్టయితే ఒక్కసారి కూడా ఎక్స్పోజర్ అయితే అది తీసుకున్న తర్వాత మెథడ్లోకి వెళ్ళిన తర్వాత రివార్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ రివార్డ్ సిస్టంలోకి పోయిన తర్వాత అతని లోపల డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ కావడంతో ఎక్కడ లేని కిక్ వస్తుంది. అంటే హై అంటారు కదా, నేను అందరూ అదే మాట్లాడగా. ఆ కిక్ లోపల తనకు హ్యాపీనెస్ ఉంటుంది, జలసాగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, భయము భక్తి ఏముండదు. సో కిక్ లోపల ఏమైనా చేయగలుగుతాడు. ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ కొన్ని గంటల తర్వాత ఆ కిక్కు దొరకదు కదా, ఆ కిక్కు కొరకు మళ్ళీ కావాలనే క్రేవింగ్ అనేది వస్తుంది. సో ఇలా అలవాటు పడ్డది. దాన్ని తగ్గించడం అనేది కష్ట సాధ్యమే. కానీ అసలు అవైలబిలిటీ లేకుండా చేస్తే ఈ సమస్యలు రావు కదా. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఎక్కువైన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యము మత్తు పదార్థాలకు నీళ్లకు కటకట ఉందేమో కానీ మద్యము మత్తు పదార్థాలకు కటకట లేదన్న విషయంలో మనం మరవకూడదు. సో ఈ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ లేకపోతే చాలా వరకు తగ్గించవచ్చు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు స్కూల్స్ టేక్ రెస్పాన్సిబుల్. నిజమే, హ్యాపీ. కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది? చదువే చెప్పడం దిక్కు లేదు. దీని గురించి పట్టించుకుంటారా? స్కూళ్ళలో విద్యా వ్యవస్థ 10 సంవత్సరాలుగా విధ్వంసల పాలన జరిగిన విషయం అని అందరికీ తెలుసు కదా. ఏం జరిగింది? సో ఇప్పుడు కూడా మాటలుగా కూడా చేతలకు చేయాలి. మీరు అంటున్నారు
తల్లిదండ్రుల పాత్ర ఉండాల్సిందే. ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రులది ఇప్పుడు కన్న తల్లినే చంపే రోజులండి. అయితే ఒక విషయం మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మల్టీ ఫ్యాక్టరల్. ఒక తల్లిదండ్రుల వల్లనో, ఒక విద్య వల్లనో, ఒక విద్యా వ్యవస్థ వల్లనో, ఒక ప్రభుత్వం వల్లనో కాదు, ఇది మల్టీ ఫ్యాక్టరల్. కాబట్టి సమాజం ఒక బాధ్యతగా స్వీకరించాలి. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి ఒకరు పట్టించుకున్న వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, తల్లి భార్య భర్తలు మాట్లాడుకోవడానికి టైం దొరకట్లేదు, పిల్లలతో టైం దొరకట్లేదు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఉండాలి కదా, అది లేకపోవడం ద్వారా, ఈ సంభాషణలు లేకపోవడం ద్వారా ఖుషి ఇచ్చే, ఎంజాయ్ ఇచ్చే వాటికి మరలుతున్నారు. ఆ ఎంజాయ్ ఇచ్చేటి ఏంటి, ఇవే కదా, ఈ డ్రగ్స్ కదా. అందుకే డ్రగ్స్ వైపు పారిపోతున్నారంటే ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఈ వ్యవస్థకు క్షీణతగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటిదాకా మనం ఒకసారి విజయ్ దేవరకొండ గారు ఏదో మాట్లాడారు, ఆ మాట విన్న తర్వాత మనం ఒకసారి మన నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద బైట్ ఆఫ్ మిస్టర్ విజయ్ దేవరకొండ. మనకి మన హెల్త్ ముఖ్యం. మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం, డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని అది. డ్రగ్స్ అనేది, వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసాం విజయ్ దేవరకొండ గారు ఏం మాట్లాడారు. మనీ ముఖ్యమని చెప్తున్నారు, డబ్బే ముఖ్యమని చెప్తున్నారు, దానికి సంబంధించిన కూడా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మనతోటి ఉన్నారు ఏసీపీ నరసింహరావు గారు. సందీప్ షెండల్య ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఈగల్ టీం ఏర్పాటు చేయడం అనేది, సివి ఆనంద్ గారి నేతృత్వంలో ఈరోజు సందీప్ షెండల్య ఆధ్వర్యంలో ఒక ఈగల్ టీం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మన రాష్ట్రం నుండి టోటల్గా మద్యం అనేది, అంటే మాదక ద్రవ్యాలు, అంటే అది వైన్స్ కాదండి, మాదక ద్రవ్యాలకు సంబంధించింది, డ్రగ్స్కి సంబంధించింది, డ్రగ్స్ రహిత రాష్ట్రంగానే ఈరోజు ఖచ్చితంగా దాన్ని రూపు మార్పడానికే ఈరోజు ఈగల్ టీం ఏర్పాటు చేశారు. దానికి ప్రధానంగా ఏసీపీ నరసింహరావు గారు ఇంతకుముందు అనేక మార్లు అనేక టీమ్స్లలో పనిచేశారు. మంచి బ్రహ్మాండమైన అతనికి ఒక పేరున్నది. ఈ విషయంపై నరసింహరావు గారు ప్రస్తుతం గతంలో మనం చూసినట్టయితే మన ప్యానలిస్టులు చాలామంది చెప్పారు, గతంలో కొన్ని చోట్ల జరిగిన దాడులు జరిగినప్పటికీ ఆ కేసెస్ మాత్రం అట్లనే ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఈగల్ టీం ఏర్పాటు చేసిన తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి ఈ విషయంపై? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సార్, గో హెడ్. ఇప్పుడు మనం అందరం చూస్తే దేశంలో ప్రధానంగా ఉన్న సమస్యలలో ఈ డ్రగ్స్ అనేది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. దీనికోసమే సెంట్రల్ గవర్నమెంట్ నషాముక్త్ భారత్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ యొక్క డ్రగ్స్ని కంప్లీట్గా ఈ దేశం నుంచి నిర్మూలించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. అట్లనే 2 years బ్యాక్ 2023లో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని గ్రహించి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అనే ఒక సంస్థ ఎక్స్క్లూజివ్గా ఈ డ్రగ్స్ కోసం పనిచేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పోలీసు ఎన్నో డ్యూటీస్తోన వాళ్ళు హెల్డప్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించలేరన్న ఉద్దేశంతో ఈ యొక్క తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఫామ్ చేసి దానికి ఒక డైరెక్టర్, ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ డైరెక్టర్గా పెట్టి ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆ విధంగా కొంచెం ఫోర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫామ్ అయిన తర్వాత దీనిని, ఈ యొక్క డ్రగ్స్ సమస్యని మామూలు సమస్యలాగా చూడకుండా ఒక ప్రత్యేకంగా చూడాలి, ఒక 360 degrees యాంగిల్లో ఈ యొక్క సమస్యను గుర్తించాలన్న ఉద్దేశంతో వేరియస్ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ అని అనిపించినా వాటికి 360 degrees యాంగిల్లో కూడా
దానిలో సొల్యూషన్ చూడాల్సిన అవసరం ఏర్పడింది. ముందుగా ఏంటంటే ఈ పెడ్లర్స్ని, సప్లయర్స్ని, ట్రాన్స్పోర్టర్స్ని, కల్టివేటర్స్ని వీళ్ళపై కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకు పంపించడము, మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళు బయటికి రావడము, లేకుంటే వాళ్ళు కానీ వాళ్ళ వేరే అనుచరులు కానీ మళ్ళీ ఈ యొక్క బిజినెస్ చేయడం ఇలా జరిగిపోతూ ఉంటుంది. సో ఇదేంటంటే ఇది ఒక సప్లై చైన్. ఈ సప్లై చైన్ మీద ఎన్ని కేసులు పెట్టినా కానీ అది జరుగుతూ ఉన్నది. సో దీన్ని అరికట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కట్ డౌన్ ఈవెన్ ద డిమాండ్ ఆల్సో. డిమాండ్ అంటే ఏంటి, మనకు కన్జ్యూమర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఆ డిమాండ్ చైన్ని కంట్రోల్ చేయాలంటే అంతకుముందు ఏమవుతుండే, కన్జ్యూమర్స్ కాబట్టి ఈవెన్ ఎన్డీపీఎస్ యాక్ట్లో కొద్దిగా లీనియంట్ వ్యూ ఉన్నది కాబట్టి అంత పట్టించుకునేటోళ్ళు కాదు. కొన్ని సందర్భాలలో వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళకు నోటీస్ ఇచ్చి పంపించేయడము, మళ్ళీ వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడము, మళ్ళీ వాళ్ళు డ్రగ్స్కు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కొని బానిసలు అవ్వడం ఇది జరుగుతాం. సో దీన్ని ఎలాగ అరికట్టాలన్న ఉద్దేశంతోన ఇప్పుడు మేము ప్రధానంగా నార్కోటిక్ బ్యూరో చేస్తున్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకు చాలా మంది కూడా మీరు ఇంతకుముందు మిగతా ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు ఏదో ఒక విధంగా కాలేజ్లో కానీ చెడు స్నేహం వల్ల కానీ వీళ్ళంతా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. ఇందులో చాలా మందికి ఏంటంటే దాని నుంచి బయటికి రావాలని ఉంటుంది కానీ దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్. ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ తెలియక వాళ్ళు మదన పడుతూ ఇంకా దానికి బానిసలు అవుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని అందరినీ మేము గుర్తించి ఎన్డీపీఎస్ యాక్ట్లో మాకు కలిగించిన ఒక చిన్న ప్రొవిజన్ 64A అనే ఒక చిన్న ప్రొవిజన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ముందు వాళ్ళకు మేము పట్టుకున్న తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాం. మీరు దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకుంటే దీని నుంచి బయటికి రావాలనుకుంటారు. 99-100% వాళ్ళు చాలా మంది లేదు సార్ మేము ఇది వదిలేయాలనుకుంటున్నాం, మాకు ఎట్లా చేయాలో తెలియడం లేదు, కైండ్లీ హెల్ప్ అస్ అని మాకు చెప్పడంతో నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ దెమ్ టు ది మెజిస్ట్రేట్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి మేము దీని నుంచి బయటపడాలనుకుంటున్నాము, మేము ఇది ఆపేయాలనుకుంటున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాము, మేము అక్కడ రిహాబ్ అవుతాము అని వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడంతో మెజిస్ట్రేట్స్ని మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆ రిహాబ్ సెంటర్స్కి పంపించడము, వాళ్ళు రిహాబ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పేరును శాశ్వతంగా కూడా ఆ కేసులో నుంచి తొలగించడం జరుగుతుంది. సో ఈ విధమైన ఒక ఫెసిలిటీ వీఆర్ క్రియేటింగ్. అది ఒక సైడ్, దట్ ఈస్ వన్ సొల్యూషన్. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ప్యానెల్లో ఉన్న అందరు చెప్పినట్లు చిన్నపిల్లలు స్కూల్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ ఎందుకు అని అంటే మళ్ళా ఇదే సప్లై నియర్ బై సప్లై ఉండడం వల్ల ఇది అవుతుంది. సో వీళ్ళు ఈ విధంగా జరగకుండా ఉండాలంటే వన్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ అవేర్నెస్. సో వీఆర్ రీచింగ్ అవుట్ టు స్కూల్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్, కాలేజ్ చిల్డ్రన్, వీళ్ళకు రీచ్ అయ్యి మేము స్కూళ్ళల్లో అయితే ప్రహరీ క్లబ్స్ అని అంటే పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళ ద్వారా ఒక క్లబ్ లాగా ఫామ్ చేసి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఆ విధంగా ఇప్పటి వరకు ఒక 20,000 ప్రహరీ క్లబ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఒక 7,000-8,000 కమిటీస్ కూడా ఇప్పటి వరకు ఫామ్ చేసి వాళ్ళని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంతకుముందు మన డాక్టర్ గారు చెప్పినట్లు, రాధికా గారు చెప్పినట్లు పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ద టీచర్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ చిల్డ్రన్ విల్ స్పెండ్ విత్ ఐదర్ పేరెంట్స్ ఆర్ ది చిల్డ్రన్. వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ని అబ్జర్వ్ చేసి మాట్లాడకపోవడం ఈజ్ అ బిగ్ థ్రెట్ ఇన్ దిస్ ఫర్ ఫైండింగ్ ఏ సొల్యూషన్. ఎందుకంటే మాట్లాడాలి. అన్లెస్ వి టాక్ టు సంబడి, నోబడి విల్ కమ్ అండ్ గివ్ ఎ సజెషన్ టు us. మాట్లాడాలి, దీని నుంచి ఓపెన్ గా డిస్కషన్ కావాలి. మాట్లాడడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మేము ఈవెన్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వీఆర్ రిక్వెస్టింగ్ సమ్ పేరెంట్స్ ఆల్సో టు జాయిన్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి అవేర్నెస్ పేరెంట్స్కు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అది దట్ హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్. అది స్లోగా ప్రాసెస్ అవుతా ఉంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఈల్డ్ ద రిజల్ట్స్. ఆన్ ద అదర్ సైడ్ నేను ఇంత ఫస్ట్ చెప్పినట్లు ఈ పెడ్లర్స్ని పట్టుకొని కేసులో పెట్టడం, వాళ్ళు బెయిల్ పైన రావడం, ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇది జరగకుండా ఉండాలంటే వీఆర్ ట్రైనింగ్ అవర్ ఆఫీసర్స్. అంటే ఎక్స్క్లూజివ్ గా ఎన్డీపీఎస్ యాక్ట్ ని బలవంతంగా ఇన్ ద సెన్స్ బలమైన విధంగా ఏ విధంగా దాన్ని వాడాలి, ఇదొక వెపన్. ఈ వెపన్ ని మనం ఎలా యూజ్ చేయాలో తెలియంది వీ కెనాట్ కిల్ ది ఎనిమీ. సో దీన్ని కరెక్ట్ గా ఏ విధంగా యూజ్ చేయాలి అన్న దాని మీద మా యొక్క ఆఫీసర్స్ కి ఇప్పటి వరకు ఫ్రమ్ ద కానిస్టేబుల్ టు ఎస్పీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
సార్ నరసింహరావు గారు ఒక ఎనిమి అని చెప్పారు కాబట్టి ఒక విషయం నేను కూడా దీంట్లో జోడించదలుచుకున్నాను. ఇప్పుడు ఏదైతే దేశాలు ఉన్నాయో అనేక మన శత్రు దేశాలు ఉన్నాయి, వారు కూడా ప్రధానంగా మన దేశంలో ఇలాంటి డ్రగ్స్ను పంపింగ్ చేసి మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు చాలా వరకు తెలిసి వచ్చినాయి. చాలా మార్లు వాళ్ళు మన బార్డర్స్లలో పట్టుకున్నారు కూడా. ఆ విషయంలో కూడా మనం ఒకసారి దృష్టి సారిస్తున్నామా? ఇంకొక చిన్న విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏం సూచిందంటే అబ్జర్వర్లుగా పెట్టాలి, వారికి సంబంధించింది మనము బిహేవియర్ అబ్జర్వర్లుగా పెట్టాలంటాను. దీనికి మీరు పోలీసు వ్యవస్థ అలాగే ఎప్పుడైతే స్కూల్స్ కాలేజీకు సంబంధించిన వారు కానీ జాయింట్గా ఒక ఈ బిహేవియర్ అబ్జర్వర్లను పెట్టడానికి ఏమైనా మీరు ప్రస్తుతం ఏదైనా మీరు దాని స్టెప్స్ తీసుకున్నారా మన డిపార్ట్మెంట్ తరఫున? ఎస్ అండి, తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క పోరాటంలో పోలీసు ఒక్కలే పోరాడి విజయం సాధించలేరు. దీంట్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి, స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి, టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. కాబట్టి మేము ఏంటంటే ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క ఎన్జిఓస్, ఎందుకంటే ఈ రిహాబిలిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ దిస్ ఎన్జిఓస్ ఇది సాధ్యం కాదు. సో మేము ఇప్పుడు అంతా వీఆర్ వర్కింగ్ ఇన్ ట్యాండమ్ విత్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్, అందరితో చేయడము, రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ పెట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు yield ద రిజల్ట్స్ ఆల్సో. సో ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ యొక్క డిమాండ్ దాన్ని కట్టెల్ చేయడానికి మా ప్రధాన లక్ష్యము. పర్టికులర్లీ మిడిల్ ఏజ్ స్టూడెంట్స్, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకన్నా 3rd క్లాస్ నుంచి 8th 9th క్లాస్ వరకు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ టెండర్ ఏజ్, దే ఆర్ ఈజీలీ అట్రాక్ట్ అవుతారు, డైవర్ట్ అవుతారు. వాళ్ళకి ఇప్పటి నుంచే తెలియజేస్తుంటే ఇప్పుడు ఒక 10,000 మందికి మనము ఇప్పటి నుంచే తెలియజేస్తున్నాం, కానీ అందులో 1000 మంది ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్గా మారకుండా ఉన్నా అన్నా కానీ అదొక సక్సెస్ కిందనే మనం భావించవచ్చు. అదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా శత్రు దేశాలైనటువంటి వాళ్ళు పంపింగ్ చేయడానికి ప్రధానంగా వారు వాళ్ళని ఇది చేసుకుంటున్నారని మన బార్డర్స్లలో అనేక సార్లు మనం ఆ డ్రగ్స్ సంబంధించిన కన్సైన్మెంట్స్ పట్టుకోవడం జరిగింది. ఆ విషయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఎస్ అండి, ఆబ్వియస్లీ మన చుట్టూ మనకు ఉన్నాయన్ని శత్రు దేశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న క్రమంలో వేరే విధంగా భారతదేశాన్ని కొట్టాలంటే కష్టం. కానీ భారతదేశానికి ఉన్న బలం ఏంటంటే యువత. వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 60% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 40 years. అంతా యూత్ ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి రేపు ఈ యూత్ అంతా కూడా భారతదేశానికి ఒక బలమైన శక్తిగా ఎదుగుతారంటే ఇప్పుడు అప్పుడు కొట్టాలంటే ఇంకా కష్టమవుతుంది. కాబట్టి మనం చూస్తున్నాము ఈ బార్డర్స్లలో ఈ యొక్క బోట్స్లలో దాంట్లో బల్క్ డ్రగ్స్ ఇండియాలో పంపు చేయడానికి ప్రయత్నం చేయడం అనేది బాగా జరుగుతూ ఉన్నది. మన నేషనల్ లెవెల్లో నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో ఏదైతే పనిచేస్తున్నారో దే ఆర్ అండ్ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రయత్నాలను తిప్పి కొడుతూ ఉన్నారు. సో కాబట్టి మేము కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకు కూడా ఇదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీ భవిష్యత్తును పాడు చేయాలంటే నాట్ ఓన్లీ ఎవరో బిజినెస్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే కాకుండా ఈవెన్ శత్రు దేశాలు కూడా దీన్ని ఒక నాశనం పట్టించాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని దీనికి అలవాటు పరచొచ్చు. ఇలాంటివి కూడా సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని స్టూడెంట్స్ కూడా మేము చెప్తా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో, ఏదైతే ఒక్కసారి కనుక ఆ స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజీలలో కనుక ఏదైనా డ్రగ్స్కు సంబంధించిన ఏదైనా ఆదాయాలు దొరికినా కూడా ఆ స్కూల్ యజమాని కూడా బాధ్యత చేస్తాం, వారి మీద కూడా చర్యలు చేపడతామని చెప్పినాం. ఇది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? దీన్ని నిరోధించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది నేను ఇంతకుముందే చెప్పాను ఏంటంటే ఈ డ్రగ్స్ అన్నది ఎక్కడ సెన్సిటివ్ పార్ట్ ఉందన్నది విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఒకటి హై కల్చర్డ్ పీపుల్ అండ్ గోయింగ్ ఇన్ టు ది పబ్లకు వెళ్ళడము, అక్కడ కన్జ్యూమ్ చేయడము, అదొక కల్చర్కి ఒక సింబల్గా భావించడము, లేకపోతే వాళ్ళకున్న యాంగ్విష్, టెన్షన్ తగ్గించుకోవడానికి డ్రగ్ యూజ్ చేయడము, అదొక సెక్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ అడిక్టెడ్ టు ది థింగ్స్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ద థింగ్స్. నెక్స్ట్ సెక్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ డోంట్ థింక్ మచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ దేర్ చిల్డ్రన్. అండ్ వెన్ విల్ కమ్ టు ది కొంచెం అది లైక్ ఈ పని చేసేసి, లేబర్ పని చేసేసి ఈ చేసేవాళ్ళు
మెల్లిమెల్లిగా దీనికి అడిక్ట్ అవుతున్నట్టుగా మనకు ఊర్లలో కూడా కనిపిస్తుంది. నేను 2-3 ఊర్లలో కూడా నేను వెళ్ళినప్పుడు ఇది గమనించాను. ఇది వాళ్ళకు కూడా మెల్లమెల్లిగా పాకుతుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయము. ఇకపోతే స్కూల్స్ కాలేజీలలో సార్ చెప్పినట్టుగా, మన ఏసీపీ గారు నరసింహారావు గారు చెప్పినట్టుగా, ఇది ఒక్కొక్కడ మెల్లమెల్లిగా ఎంటర్ అవుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇది టీచర్స్ కూడా ఎప్పుడైతే మన బిఎడ్ ట్రైనింగ్ కానీ, టెట్ ట్రైనింగ్ కానీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కానీ ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా హౌ టు అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ హౌ టు గెట్ ఏ సస్పిషన్ ఓవర్ ద చైల్డ్ అనే విషయం కూడా టీచర్స్ కూడా యాజమాన్యం చెప్పాల్సిన అవసరం ఉంది. మన సిలబస్ లో కూడా పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఉండవలసి వస్తుంది. ఇప్పటికి రెగ్యులర్ సిలబస్ లో కూడా డ్రగ్స్ గురించి ఇంతవరకు కూడా ఒక లెసన్ కూడా లేదు. డ్రగ్స్ గురించి లెసన్స్ కూడా చిన్నప్పటి నుంచి చేసేసి దాని ఇంపాక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటిది, దాని హెల్త్ యొక్క హజార్డ్ ఏంటిది, దానివల్ల ఎటువంటివి జరుగుతున్నాయి, తర్వాత మొత్తం కంప్లీట్ గా వారి యొక్క కుటుంబం ఏ విధంగా నాశనం అవుతుందన్న విషయం కూడా సిలబస్ లో ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు, ఒక చిన్న విషయం కూడా జోడించగలుగుతున్నారు సార్. ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజెస్ కు చాలా ఎక్కువ మనం ప్రియారిటీ ఇవ్వట్లేదు. అలాగే ఎప్పుడైతే కార్పొరేట్ విధానాన్నే మనం ప్రోత్సహిస్తున్నాం కాబట్టి మనకు సంబంధించిన సంస్కృతి గురించి, మనకు సంబంధించిన మన తల్లిదండ్రులకు సంబంధించిన జీవన స్థితి గురించి, మన సంబంధాల గురించి చెప్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ విద్యాదానంలో లేకపోవడమే ఈరోజు ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? బ్యూటిఫుల్, చాలా బాగా విశ్లేషించారు మీరు. ఇది చాలా నిజం. ఇది ప్రతి తల్లిదండ్రులు నా కొడుకు ఐఐటిలో సీట్ కావాలి, లేకపోతే మెడికల్లో సీట్ రావాలి అని చెప్పేసి ఈ యొక్క కార్పొరేట్ సిస్టమ్స్ లో పిల్లలను చేర్పించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లాంగ్వేజెస్ మీద అతి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యూ బిలీవ్ మీ, within 1 month or 2 months they complete the language lessons for the sake of completing the examination. That's all. Not to understand, not to digest, not to assimilate, not to adapt anything. And their main focus ఎట్లా పోతుంది, ఖచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ మీద మాత్రమే ఫోకస్ అవుతుంది. పేరెంట్ కూడా ఏంటిది, డిమాండ్ అండ్ సప్లై సార్ అన్నట్టుగా, అది పేరెంట్ కూడా కావాల్సింది ఏమిటి అదే అని చెప్పేసి, ఇది మీరు ఏమన్నానండి, అది డబ్బు చేసుకోవడానికో లేకపోతే ఇంకో విధంగా ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా పక్క పెట్టేసేసి ఓన్లీ ఈ సబ్జెక్ట్స్ మీద మాత్రం బాగా ఎంఫసైజ్ చేసేసి ఆ పిల్లవాళ్ళకు ఎక్కడైతే క్యారెక్టర్, యాటిట్యూడ్, ఒక మొరాలిటీ డెవలప్ కావాల్సిన యొక్క సబ్జెక్ట్స్ ను మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీరు చెప్పి చాలా నిజము. అది ఇప్పుడు మనకు మొరాలిటీ కానీ, వాల్యూస్ కానీ మీకు మ్యాథమెటిక్స్ లో ఉండవు, తర్వాత వేరే సబ్జెక్ట్ లో కానీ ఫిజిక్స్ లో ఉండవు, కెమిస్ట్రీలో ఉండవు. అది బేస్డ్ ఆన్ ద సిస్టమ్ సైన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే లాంగ్వేజ్ లెసన్స్ ఉంటాయి, ఆ లాంగ్వేజ్ లెసన్స్ లో ఒక క్యారెక్టరు, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక మంచి వ్యక్తి గురించి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు టీచర్ దాన్ని ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ చేసేసి పిల్లలకు ఖచ్చితంగా వాటి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన అవసరం అవుతుందో అది జరగడం లేదు. మీరు అన్నది చాలా కరెక్ట్. అది ఆ లాంగ్వేజ్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాన్ని మాత్రం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఫోకస్ చేసేసి దాన్ని వాళ్ళకు డిపార్ట్మెంట్ కూడా ఏం చేసింది, ఆల్రెడీ ఆ సిలబస్ ని డివైడ్ చేసి ఇచ్చిన టెక్స్ట్ బుక్ ని, కానీ ఆ డివైడ్ చేసిన ప్రకారం ఫిబ్రవరి దాకా కూడా మార్చాక చెప్పలేదు. ఓన్లీ 2 months లో మమా అనిపిస్తారు. ప్రాపర్ చెప్పాలంటే మమా అనిపించేసి మీరు చదువుకోండి, రాయండి అని చెప్పేసి మిగతా ఫోకస్ అంతా దీని మీద వెళ్ళడం వల్ల మనకు పిల్లవాళ్ళు ఆ స్టేజ్ లో కావాల్సిన ఒక వాల్యూ, సోషల్ రికగ్నిషన్, తర్వాత ఒక గొప్ప వాళ్ళ స్ఫూర్తి ఇవన్నీ లేకుండా వస్తున్నాయి. మీరు చెప్పింది చాలా వాస్తవం. అది ఇది చాలా కరెక్ట్ అని ముచ్చట. ఇది రైట్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా సంధ్య గారి దగ్గరికి వెళ్దాం. సంధ్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది మాటలలో, చేతలలో అనేక డిఫరెన్స్ కనబడుతున్నది. సినిమాలలో ఏదైతే చూపెడుతున్నదో అదే ఇంపాక్ట్ మన పిల్లల మీద పడుతుందని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా చాలా ఫిలిమ్స్ చెప్పొచ్చు. అలాగే సామాజిక సంబంధించింది, సామాజికంగా ఏదైతే మనకు ఒక మంచి లెసన్స్ ఇచ్చే సినిమాలు చాలా తక్కువైపోయాయి. ఈరోజు అశ్లీలాలు, అలాగే మద్యం సేవించడాలు అనేది మాత్రం విశ్వంగా చూపెడుతున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? సంధ్య గారు, ఈజ్ యూ దేర్? యా, ప్లీజ్ గో హెడ్ మ్యామ్. అదే ఇప్పటి వరకు చాలా బాగా కేశవ్ గారు చెప్పారు. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. మేము మొదటి నుంచి చెప్తున్నాం, పిల్లల్ని టార్గెట్ చేసుకుని ఈ చెత్త వ్యాపారం అంటే డబ్బులు, కాసుల పంటలు పండించుకోవడమే మీకు లక్ష్యమా? సమాజాన్ని మత్తులోకి నెట్టి, క్రైమ్లోకి నెట్టి, వైలెన్స్ లోకి నెట్టి ఏంటంటే ఊరికే స్టేట్మెంట్లు కాదు ఇవ్వాల్సింది, కొంత ఆచరణ కావాలి. ఏదో అంటారు కదా, ఆచరణ లేని స్టేట్మెంట్లు కాదండి. వాళ్ళ
నేను లాస్ట్ టైమే పెడ్లర్స్ అరెస్ట్ చేసిందో చెప్తా. మీకు దమ్ముంటే డ్రగ్స్ తీసుకునే సినిమా స్టార్లు ఎవరో అందరికీ తెలుసు. పోయి వాళ్ళని పట్టుకోండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలుస్తాయి. ఇవాళ చాలా మంది సినిమా స్టార్లు కానీ బడా బాబులు కానీ డ్రగ్స్ తీసుకుంటారు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు టచ్ చేయరు మీరు? మొన్న ఒక పెద్ద డాక్టరు తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఒక పెద్ద డాక్టర్ డాటరు 3 కోట్ల వాల్యూ డ్రగ్స్ దొరికిందన్నారు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయండి? ఈ డ్రగ్స్ సరఫరా. అందుకని ఇవాళ దీనికి ఒక చిత్తశుద్ధి కావాలండి. అతను సబర్వాలప్పుడు కూడా మేము చెప్పాం దీని కంటిన్యూటీ ఉండాలి అని. అవి ఉండదు అని కూడా చెప్పాం ఆ రోజు కూడా. ఇట్లాగే మీ బోట్ వాళ్ళు పలకరిస్తే ఒపీనియన్ అడిగితే నేనేమంటున్నా అంటే ఈరోజు సమాజము నిజానికి చాలా నష్టపోతుందండి. దాన్ని ఎందుకు అంచనా కట్టలేకపోతున్నారు? దాని ప్రభావం హుక్కా సెంటర్లు కూడా అట్లాగే పర్మిషన్ కొత్త నిన్న కనపడేందుకు హుక్కా సెంటర్ ఇవాళ కనపడుతుందంటే ఎందుకు వస్తుంది? ఇంత మత్తులోకి నెట్టేటువంటి ఈ ప్రక్రియని ఎందుకు ఆలోచించరు? అంటే మొత్తంగా ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవడమే వీళ్ళకి లక్ష్యంగా మారింది కదా. నేను అంటున్నా ఇక కౌంటర్లు తెరవండి డ్రగ్స్కి. మీరు ఆయన ఇవన్నీ ఉన్నాయి కదా మాదక ద్రవ్యాలు, ఇవి కొకైన్, ఇవన్నిటి కూడా కౌంటర్లు తెరిచి అమ్మండి, బాగా డబ్బులు వస్తాయి. ఒకప్పుడు లిక్కర్ ని పబ్లిక్ గా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ లిక్కర్ కూడా ఎవరో ఒక లిక్కర్ పర్మిషన్ తెలియక పార్టీలో పెట్టింది కాబట్టి పట్టుకున్నామన్నారు. ఇవాళ లిక్కర్ ఎక్కడ కనపడదు? అన్ని పార్టీల్లో లిక్కర్ కనపడుతుంది. అంటే అద్దు అదుపు లేకుండా వీటిని పెంచి పోషిస్తున్న ఈ కల్చర్ కు వ్యతిరేకంగా ఒక యుద్ధమే చేయాలి. ఇదే విషయంపై రాధికా గారు కూడా మనకు ఫోన్ లైన్లో వచ్చారు కాబట్టి రాధికా గారు క్లాస్ నడుస్తుంది. రాధికా గారు, ఈ విషయంపై కంక్లూడ్గా ఒక విషయం ఏంటంటే, ఒక చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిన్న ఒక యాంకర్ స్వయానా ఒక టీవీకి సంబంధించిన ఒక యాంకర్ దగ్గరనే మద్యం దొరికింది, అక్కడ కొన్ని మాదక ద్రవ్యాలు కూడా దొరికాయి. కానీ అదే యాంకర్ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక స్టేజ్ మీద కూడా డయాస్ని షేర్ చేసుకున్నట్టుగా కూడా చూసాం. ఈ విషయంపై వాట్ ద మెసేజ్ వీఆర్ గోయింగ్ టు అవర్ సొసైటీ? దీన్ని నిర్మూలించడానికి, దీన్ని ఒక్కసారిగా మనం కట్టడి చేయడానికి ఇలాంటి సంఘటనలు కానీ వారిని మనం ప్రోత్సహించినట్టయితే ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మన సొసైటీ మీద? మ్యామ్, దీనికి తర్వాత మీరు కేశవ్ గారు చెప్తారు, కానీ మీరు ఏదో చెప్పదలుచుకున్నారో చెప్పండి మ్యామ్. సార్, అందరు వక్తలు చాలా బాగా మాట్లాడారు సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే, మన మధ్యలో ఉన్నారు ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో మన మధ్యలో ఉన్నారు, అది మనం గుర్తించలేకపోతున్నాము. ఐ హ్యావ్ వన్ పాయింట్ సార్. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ లో ఇంతకు మాట్లాడిన వక్తలు చెప్పినట్టే, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ లో ఒక లైబ్రరీ ఎలా ఉంటుందో అలా ఒక సైకాలజిస్ట్ కూడా ఉండాలి. సో దట్ అది స్కూల్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు మీట్ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదన్నా విషయం వాళ్ళు చెప్పుకోలేని విషయం ఏమైనా ఉంటే చెప్పడానికి ఒక అవకాశం ఉండాలి. సైకాలజిస్ట్ ఉండాలి. అంటే వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ బిహేవియర్ ని, అది ఒకటి. అండ్ ఇటు ఒకవైపు కొంతకాలంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, సార్ కూడా అన్నారు, లాంగ్వేజెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఎక్కడ సొసైటీ గురించి నేర్పుతున్నారు సార్? సోషల్ స్టడీస్ ని కూడా పక్కకు పెడుతున్నారు. సొసైటీలో జరిగిన విషయాల గురించి అవగాహనే లేదు పిల్లలకి. వాళ్ళని ఒక మనీ మింటింగ్ మెషిన్స్ లాగా తయారు చేయడానికి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవే చదవండి చాలు, మీకు ఐఐటి సీట్ రావాలి, ఈ తర్వాత యూ షుడ్ గెట్ ఎ బెటర్ జాబ్. కానీ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ ఈస్ నాట్ థాట్, ఈస్ నాట్ ఆస్క్డ్. కనీసం ఇది పేపర్ లో ఒక విషయం జరిగింది, దాని మీద నువ్వు ఏమనుకుంటున్నావు అని ఒక పిల్లవాడిని అడిగే స్కోప్ లేదు, టైం లేదు అంటారు. దే డోంట్ ఆస్క్. అట్ ది సేమ్ టైం మీకు చెప్పదలుచుకున్నాను, యూజీసీ ఇప్పుడు చాలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హ్యూమన్ వాల్యూస్ మీద కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, హ్యూమన్ వాల్యూస్ ని పెంపొందించడానికి. దట్ ఈస్ వన్ గుడ్ ఆస్పెక్ట్. అండ్ మనం ఏదైనా ఒక విషయం సమాజంలో జరిగినప్పుడు స్టూడెంట్స్ లో గానీ స్కూల్లో గానీ దే షుడ్ ఆస్క్, ఇఫ్ డూ నో దిస్, ఇది నీకు ఎలా, నువ్వెలా స్పందిస్తావు దీనికైతే అని కొంచెం రోల్ ప్లే లాంటివి కొన్ని జరుగుతూ ఉంటే పిల్లలలో ఓకే ఇట్లా ఉంటది సమాజంలో, ఇది మనం ఇట్లా ఆన్సర్ చేయాలి అని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం
ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఇన్ఫర్మేషన్ అందరికీ అవైలబుల్ ఉండాలి. అది బుక్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, లోగోస్ కావచ్చు, లేకపోతే సింపుల్ 2 లైనర్స్ లాంటి ఈజీ టు కొన్ని ఉంటాయి కదండి లైన్స్, ఫ్యూ లైన్స్, సో దట్ పీపుల్ కెన్ రిపీట్ అండ్ ఈజీలీ కెన్ రిమెంబర్ దట్. అట్లాంటివి జరిగినప్పుడు ఫాస్ట్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మనం కేశవరావు గారి దగ్గరికి వెళ్దాం. కేశవ్ గారు, సారీ డాక్టర్ కేశవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పేరెంట్స్ కూడా సరైన పద్ధతిలో తనకు సంబంధించిన ఎవరైతే పిల్లగాళ్ళు ఉన్నారో వారిని సమయం కేటాయించకపోవడంతోనే వారు మానసిక రోగులుగా తయారైపోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కార్పొరేట్ వ్యవస్థలో భర్త ఒకవైపు, భార్య ఒకవైపు ఉద్యోగాలకు వెళ్ళి ఏ పిల్లగాళ్ళ మీద చాలా దృష్టి సారించవలసి ఉన్నదో ఆ సారించలేకపోవడంతోనే ఆ ఎవరైతే ఉన్నారో బాలిత ఉన్నదో వారికి సంబంధించి వేరే వేరే విధంగా ఆలోచించి వాళ్ళు ఇమీడియట్లీ క్యాచప్ అయిపోతున్నారు. ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పార్సల్ ఈ డ్రగ్ సప్లయర్స్ ఉన్నారో వారికి ఒక్కసారిగా లొంగిపోతున్నట్టుగా మనం భావించవచ్చా? దీన్ని నిరోధించడానికి పేరెంట్స్ బాధ్యత ఏమున్నదండి? కంక్లూడ్గా చెప్పండి సార్ ప్లీజ్. దానికి ముందు మీరు అన్నట్లు గతంలో ఉన్న విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, ప్రభాకర్ రెడ్డి సార్ అయినా, డీసీపీ గారైనా చాలా బాగా చెప్పారు, మేడం గారు కూడా. గతంలో ఉన్న విద్యా వ్యవస్థ విలువలు నేర్పింది, విజ్ఞానం నేర్పింది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ విలువ లేవు, విజ్ఞానం లేదు. కేవలం స్టేటస్ సింబల్ కొరకు, ర్యాంకుల కొరకు వెంబడించడం అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మన యూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా 10 to 17 years ఈ పిల్లల లోపల టెండర్ ఏజ్, ఈ టీనేజ్ లోపల వాళ్ళకి ఒక ఏజ్ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది ఈ వయసు లోపల. ఆడవాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా అటు శారీరకమైన మార్పులు ఉంటాయి, ఇటు మానసికమైన మార్పులు పరివర్తన చెందే దశ లోపల వీళ్ళకి ఈజీగా వాళ్ళు దేనికైనా లొంగిపోయే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్ లోపల ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అమ్మ నాన్న చెప్పింది ఏం వినరు. మేము కూడా మగవాళ్ళం, పెద్దవాళ్ళం అయ్యో, అమ్మలాగా నాకు వచ్చేసినాయి, మమ్మీ డాడీ లాగా నేనున్నాను కదా, నాకు తెలుసులే అనేది ఉన్నది. ఎస్, ఇప్పుడు కూడా కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనమంతా కార్పొరేట్ బిహేవియర్ అని చెప్పొచ్చు. కార్పొరేట్ బిహేవియర్లో వెళ్ళిపోయాం. వాడు ఏం చేస్తున్నాడు అనేది తెలియని పరిస్థితి లోపల వీళ్ళు ఒకరు చేస్తే బతకలేని పరిస్థితి లోపల 2 ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. కానీ గతంలో కంటే ఇప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం ద్వారా మంచి చెడు అనేది చెప్పే వాళ్ళు కూడా లేదు. ఇంకొకటి, గతంలో కంటే ఇప్పుడున్న భార్యాభర్తల లోపల కూడా అన్యోన్యమైన సంబంధాలు కూడా చాలా చాలా కరువు అయిపోయాయి. కలిసి మాట్లాడుకునే రోజులు తగ్గిపోయి భార్యాభర్తలు ఇక పిల్లలకి ఎక్కడ కేటాయిస్తారో మనం ఆలోచించాలి. అందుకే ఈ భార్యాభర్తల ప్రభావము పిల్లలపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ వయసు లోపల లెర్న్డ్ బిహేవియర్ అంటారు. పక్కకి ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టి మన వ్యవస్థలు, మన ప్రవర్తన అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రవర్తనకు కారణము తల్లిదండ్రులు కూడా అని చెప్పక తప్పదు, ఈ వ్యవస్థలు కూడా చెప్పక తప్పదు. మీరు అన్నారు మండలి విషయంలో ఖచ్చితమే. నేను ముందే చెప్పాను, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, చేతలకు వచ్చే వరకు మారిపోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం చివరిగా చెప్తున్నాను. ఇప్పుడున్న వైన్స్ అయినా, ఇప్పుడున్న బార్ షాపులైనా 80% రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి. పదవులు అనుభవిస్తున్న వాళ్ళ చేతిలో ఉన్నారు. వీటిలోకి వచ్చి ఇది చేయకూడదు, డ్రగ్స్ దూరంగా ఉండండి, ప్రమాణాలు చేస్తారు. బయట వాళ్ళే పబ్బులు నేర్పుతున్నారు, పబ్బులు అమ్మేస్తున్నారు, పబ్బులలో ఇది డ్రగ్స్ సప్లై చేసేది కూడా వాళ్ళే. ఇప్పటి వరకు అనేక కేసులో ఇరుకుతున్నది సెలబ్రిటీస్, ఆర్థికంగా ఉన్నవాళ్ళు. ప్రభాకర్ రెడ్డి సార్ కూడా ఒక విషయం చెప్పారు, ఇది ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైనటువంటి పబ్ కల్చరు, డ్రగ్ కల్చరు ఇప్పుడు పట్టణాలే కాదండి, కుగ్రామాలకు చేరింది. బస్సు కూడా పయనించని, బస్సు కూడా పోని ఊర్లో కూడా ఈ రోజు గంజాయి అంటే తెలియని వాళ్ళు లేరు. ముఖ్యంగా ఒక విషయం చివరిగా చెప్తున్నాను, తెలంగాణ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ డ్రగ్స్, ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్. ఇక్కడ ఏం తయారు కావట్లేదు, కానీ సప్లై అనేది ఎక్కువ ఉన్నది. మీరు మొదట్లో అందరూ అదే చెప్తున్నారు. విదేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి చాలా వరకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4th నుంచి 3rd ప్లేస్కి వెళ్లే దశలో ఇండియాను ఎలా కొట్టాలో తెలియని పరిస్థితిలో యూత్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరన్నది చాలా వరకు కరెక్ట్. ఆ రకంగా సప్లై అనేది చేస్తున్నది, ట్రాన్సిషన్ ఉంది. ఇక్కడ మాత్రం సోర్స్ లేదు, కానీ గంజాయి సోర్స్ గతంలో కంటే ఎక్కువగా పెరిగింది. ఆ రకంగా అది ఇంకొకటి కూడా చెప్పా, చాల్ఫ్రోజోలం ఈ కల్తీ కల్లులో కూడా ఎక్కువగా దొరుకుతుంది. అది కూడా సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా ఎందుకుందంటే ఇటు మన ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్రకి ఎక్కువగా పోతుంది. వయ అనేది తెలంగాణ అనేది సెంటర్ అయిపోయింది. విశాఖపట్నం తర్వాత నిజామాబాద్ అయింది, హైదరాబాద్ అనేది. ఇంకొక విషయం చివరిగా చెప్తున్నాను, ఈ మందు ఎవరి దగ్గర దొరుకుతుంది?
ఎవరికని తెలిసేది? పోలీసులకు 50% పైగా తెలుసు. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే సెంటర్లు గుర్తుపట్టడం కష్టమా? ఒక్కని ద్వారా మొత్తం చేయించలేమా? బట్ ఇక్కడ హార్ట్లో ఉండాలి. నిజాయితీగా చేయాలని వాళ్ళు ఎంతమంది డిపార్ట్మెంట్లోనో నాకు మాత్రం తెలియదు. బట్ హెనియా ఇప్పుడు కాస్తో కూస్తో ఇప్పుడు మార్పు అనేది వచ్చింది. సందీప్ సండే గారి నుంచి మంచి పేరే ఉంది, అకున్ సబర్వాల్ గారు కూడా మంచి పేరే ఉంది. కానీ ఏం చేయగలుగుతున్నారు? లీగల్ కూడా ఎంతవరకు చేస్తుందో పైనుంచి చూసి పైననే మర్చిపోతుందని నేను అనుకుంటాను. అలా కావద్దని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఒకసారి మనం లాస్ట్గా నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం. నరసింహరావు గారు చాలా మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ఈగల్ టీమ్ అని ఒక పెట్టారో, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారో, ఆ వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములు కాబట్టి ప్రస్తుతం మన రాష్ట్రంలో నుంచి మొత్తం వేరుగా ప్రధానంగా మీరు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కంక్లూడ్గా మీరేమంటారండి ఈ విషయం, మనం ఈ డిబేట్ని కంక్లూడ్ చేయడానికి? అందరూ పెద్దలు చెప్పినట్లు మేబీ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంతకుముందు జరిగిన కేసులలో కొన్ని లోపాలు అవి జరిగి ఉంటాయి. మేబీ వి మే నాట్ రీచ్ టు ది అల్టిమేట్ ఫైనల్ పర్సన్. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నార్కాటిక్ బ్యూరో కానీ ఈగిల్ కానీ పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా మీరు చెప్పినట్లు అందరి సహకారం, సమాజంలో ఇది అరికట్టాలి, సమాజం నుంచి దీన్ని శాశ్వతంగా ఏరివేయాలని అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, ఇంక్లూడింగ్ మీడియా కానీ, పెద్దలు కానివ్వండి, లేకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్, ఎవ్రీబడి షుడ్ స్ట్రైవ్. అందరం కలిసికట్టుగా చేస్తేనే దీని ఒక రిజల్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా maybe in another panel discussion we may come out with many more results. Thank you very much, sir. We appreciate you sir. Definitely we will hope on you that. Yes sir. Definitely అండి. మనమందరం కలిసి దీని యొక్క మహమ్మారిని పారదోలుదాం మన తెలంగాణ రాష్ట్రం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్. ఫోర్త్ సైజ్ టీవీ ఎప్పటికీ ఈ రోజు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాలనే మాట లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తూ, అది స్కూల్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ప్రతి డాక్టర్స్ కానీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పేదానికి డాక్టర్ కేశవులు గారికి చెప్తున్నాను. ఎందుకంటే గతం నుంచెల్లే ఈ విషయంపై పోరాడుతున్నారు కాబట్టి ఒక్కటిసారి మనం చాలా మంది ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు పాలు పంచుకున్నందుకు మాకు సంబంధించిన మా గురువు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, డాక్టర్ కేశవులు గారికి, కందుకూరి నరసింహరావు గారు ఏసీపీ గారికి, అలాగే సంధ్య గారికి, ప్రత్యేకంగా మన దాంట్లో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ రాధికా రాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. థ్యాంక్ యూ.